డిప్యూటీ సీఎం గారి కార్యాలయం నుంచి అధికారులే కానీ ప్రజాప్రతినిధులే కానీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కానీ ఒక సోషల్ మీడియాలో వచ్చే సమస్య మీద ఎంత స్పీడ్గా స్పందిస్తున్నారు అనేది ఈ వీడియో ఒక ఉదాహరణ. అయితే రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఒక వ్యక్తి తన ఊరైన ఏలేశ్వరం అడ్డతీగల అనే రహదారి ఏదైతే ఉందో, మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఊరికి సంబంధించి దాదాపుగా 10-15 ఏళ్ల నుంచి కూడా ఈ రోడ్డు ఇలాగే ఉంది. పెద్ద పెద్ద గుంటలతో ఒక చెరువుల్లాగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రమాదంతో భయంతో చేస్తున్నాము అని చెప్పి ఆ రోడ్లో వెళ్తున్న ఒక బస్ డ్రైవర్తో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడించి చాలా కష్టాలు పడుతున్నాము, ఒక రకంగా చనిపోతామేమని భయం వేస్తుంది అనే విధంగా కొంత మాట్లాడించడం జరిగింది. అక్కడ వెళ్తున్న వెహికల్స్ అన్నిటినీ కూడా చూపించడం జరిగింది. అక్కడ రోడ్డు ఎటువంటి పరిస్థితిలో ఉంది, ఎంత దీనమైన పరిస్థితిలో ఉందనే విధంగా ప్రతి ఒక్కటి కూడా చూపించి ఏపీ సీఎం గారికి, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. అయితే 24 అవర్స్లోనే డిప్యూటీ సీఎం గారి కార్యాలయం నుంచి వెంటనే కూడా ఆదేశాలు జారీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తికి రెస్పాన్స్ రావడం అయితే జరిగింది. దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏలేశ్వరం అడ్డతీగల అనే ఏరియాలో ఏదైతే 10.5 కిలోమీటర్లో ఉన్న మెయిన్ రోడ్డు ఉందో ఆ రోడ్డు అనేది చాలా దారుణంగా అధ్వానంగా ఉంది. అక్కడ వెళ్తున్న వెహికల్స్ అన్ని కూడా తిరగబడిపోయే పరిస్థితుల్లో అయితే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలనంటే ఒక బస్సు వెళ్తుంటే నేలకు తగిలేయడం జరుగుతుంది. అంత దారుణంగా ఆ రోడ్లు అయితే ఉండడం జరిగింది. బస్సు డ్రైవర్ అయితే ఒక రకంగా నరకం చూస్తున్నాము, మాకు ఖచ్చితంగా ఈ రోడ్డు చేసి పెట్టండి అని చెప్పి కొంత బాధపడుతూ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవడంతో వెంటనే కూడా డిప్యూటీ సీఎం గారి పేషీలో ఉన్న అధికారులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న R&B అధికారులందరికీ కూడా, ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందుగా మరమ్మతులన్నీ చేసేయండి, మరమ్మతులు గుంతలన్నీ కూడా పూడ్చి మరమ్మతులన్నీ కూడా చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 10.5 కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ఉందో దాన్ని మొత్తం రోడ్డు అంతా కూడా కొత్త నిర్మాణం చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ డిప్యూటీ సీఎం గారి పేషీలో ఉన్న అధికారులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారు. రోడ్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కేర్ తీసుకున్నారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ముఖ్యంగా రాజానగరం ఏడీబీ రోడ్డే కానీ, ఇంకొక వేరే రోడ్డే కానీ, కాకినాడ కానీ, పిఠాపురం కానీ, సామర్లకోట, పిఠాపురం కానీ ఇలా వేరే రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కానీ, గిరిజన ప్రాంతాల్లో కానీ, గ్రామాల్లో కూడా ఎప్పుడూ పడని రోడ్లు కానీ, శ్మశానాలకు వెళ్ళే దారులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాదాపుగా 4700 కిలోమీటర్లకు పైగా కేవలం గ్రామాల్లో వేయడం జరిగింది. 3000 కిలోమీటర్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ రోడ్లు అనేవి వేయడం జరిగిందని చెప్పి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సభావేదికగా మాట్లాడుతూ కూడా వివరాలు తెలియచేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి ప్రాధాన్యత అనేది రూరల్ డెవలప్మెంట్లో, ముఖ్యంగా రోడ్ల అభివృద్ధి అనేది చాలా కీలకమైన విధంగా ప్రతి రోడ్డుని కూడా ఆయన చాలా జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏలేశ్వరం అడ్డతీగలకు సంబంధించిన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, గుంతల రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు గురించి సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెట్టిన పోస్ట్కి డిప్యూటీ సీఎం గారి కార్యాలయం నుంచి వెంటనే కూడా ఆదేశాలు జారీ చేయడంతో రోడ్డు పనులు అనేవి శాంక్షన్ చేయడం అయితే జరిగింది.